హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. సో ఇవాళ ఎడిటోరియల్ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న పీక్ ఇంటూ అవర్ వెబ్సైట్. మీరు ఒకసారి మన వెబ్సైట్ చూస్తే కోర్సెస్ ఎలా ఫంక్షన్ అవుతాయి, ఎలా రన్ అవుతాయి అనేది మీరు ఇక్కడ చూడొచ్చు. ఇందులో మీరు స్టోర్లోకి వెళ్తే యూ విల్ సీ ఆల్ అవర్ కోర్సెస్. మనకి ఏ ఏ కోర్సెస్ ఉన్నాయి, మీకు ఏది నచ్చితే అది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు జాయిన్ అయిన తర్వాత ఎలా ఉంటుందో కూడా మీకు చూపిస్తాను. ఎస్పెషల్లీ ఎన్సీఆర్టీ ఫౌండేషన్ ఈజ్ ఆల్రెడీ అవైలబుల్ హియర్. మై కోర్సెస్లోకి వెళ్తే లెట్స్ సే మీరు ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ తీసుకున్నారనుకోండి, యూ క్లిక్ ఆన్ దిస్ కోర్స్, మీకు కంటెంట్స్ అన్ని ఇలా లెఫ్ట్ సైడ్ వచ్చేస్తూ ఉంటాయి. సో కంటెంట్లో కూడా మీరు ఒకసారి చూస్తే, సో వాట్ ఆల్ ఆర్ కవర్డ్ హియర్. చాలా మందికి డౌట్స్ ఉంటాయి, ఏమేమి కవర్ అవుతాయి, ఏమేమి కవర్ అవ్వని. మీరు చూడండి, ఇక్కడ క్లాస్ 6 హిస్టరీ మనం ఇక్కడ చూపిస్తున్నాం. దీంట్లో చాప్టర్ 1 ఇది. దాంట్లో ఇది పీడిఎఫ్. సో క్లిక్ చేసి విల్ గెట్ ద పీడిఎఫ్. సో ఎన్సీఆర్టీ పీడిఎఫ్ మీకు ఎన్సీఆర్టీ వెబ్సైట్లోనే ఉంటుంది. సేమ్ పీడిఎఫ్ మీకు ఇక్కడ ఉంటుంది. సెకండ్ థింగ్ వచ్చి ఇక్కడ మీకు వీడియో, ఇది మీకు వీడియో ఇక్కడ ప్లే అవుతుంది. సో దిస్ ఈజ్ యువర్ పీడిఎఫ్. ఇట్స్ టేకింగ్ టైమ్. అండ్ యూ విల్ ఆల్సో హ్యావ్ క్విజ్. పీడిఎఫ్ టైం తీసుకుంటుంది. క్విజ్ ఇది. సో క్విజ్ ఇక్కడ మీకు అంటే చాప్టర్ అవగానే మీరు క్విజ్ రాసుకోవచ్చు హ్యాపీగా. సో ఇలా క్విజ్ అంతా కూడా వస్తుంది. యూ కెన్ చెక్ ఆల్ ద క్వశ్చన్స్. అండ్ వన్స్ అయిన తర్వాత సబ్మిట్ చేసేయచ్చు. సబ్మిట్ చేశాక మీ స్కోర్ కార్డ్ వస్తుంది అక్కడ. అండ్ ఎక్స్ప్లెనేషన్స్ వస్తాయి. సో ఎవ్రీ క్వశ్చన్కి విత్ ఎక్స్ప్లెనేషన్ మీరు చూసుకోవచ్చు. తప్పు పెట్టినవి, కరెక్ట్ పెట్టినవి, ఎక్స్ప్లెనేషన్స్ కూడా మీరు చూసుకోవచ్చు చక్కగా. సో దిస్ ఈస్ హౌ ఇట్ రన్స్. సో మీకు క్లాస్ పీడిఎఫ్ ఉంటే అది, దెన్ వీడియో అండ్ దెన్ క్విజ్. సో కంప్లీట్ ఎన్సీఆర్టీ కోర్స్ ఇదే రకంగా మనం డిజైన్ చేసాం. సో ఇది క్లాస్ 6 హిస్టరీ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. క్లాస్ 6 జాగ్రఫీ కూడా స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. అండ్ జాగ్రఫీ కూడా విత్ ఇన్ 2-3 days కంప్లీట్ అయిపోతుంది. అండ్ నేను క్లాస్ 9 ఎకనామిక్స్ ఆల్రెడీ స్టార్ట్ చేశాను. ఒక చాప్టర్ అయింది, రిమైనింగ్ ఇవాళ వీఆర్ గోయింగ్ టు ఫినిష్ ఇట్. సో విత్ ఇన్ 3 to 5 months పీరియడ్ మీకు కంప్లీట్ సిలబస్ అనేది అయిపోతుంది. అండ్ మీరు ఏమైనా డిస్కషన్ చేయాలంటే, డౌట్స్ ఏమైనా అడగాలంటే, యూ హ్యావ్ సంథింగ్ కాల్డ్ కోర్స్ డిస్కషన్. ఇక్కడ మీరు కామెంట్ చేసి పోస్ట్ చేయొచ్చు. సో అది వేరే స్టూడెంట్స్ చూస్తారు. అండ్ యూ కెన్ ఆల్సో యూజ్ హ్యాష్ ట్యాగ్స్. ఇక్కడ చూసారా, హ్యాష్ ట్యాగ్స్ కూడా యూజ్ చేయొచ్చు. అంటే ఒకే టాపిక్ మీద ఎక్కువ మందికి డౌట్స్ ఉన్నాయనుకోండి, అది హ్యాష్ ట్యాగ్స్ పెట్టి మీరు చేయొచ్చు. మీరు ఏ పోస్ట్ చేసినా సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ వ్యాలీ అని అనుకోండి, ఇలా పెట్టొచ్చు మీరు అనమాట. ఇండస్ వ్యాలీకి యూ కెన్ పుట్ లైక్ దిస్. సో ఇండస్ వ్యాలీ, దాంట్లో మీ డౌట్ అడగాల్సింది అడిగేసి యూ కెన్ పుట్ పోస్ట్. ఇలా పోస్ట్ చేసేయచ్చు. పోస్ట్ చేస్తే ఇక్కడ వస్తుంది. దాంట్లో ఏ క్వశ్చన్ అడిగారో కింద రాసేసి పోస్ట్ చేయొచ్చు. అండ్ ఎనీబడి కెన్ సీ అండ్ రిప్లై ఇట్. దాన్ని చూసి వేరే వాళ్ళు రిప్లై కూడా ఇవ్వచ్చు. సో ఒక స్టూడెంట్ ఇంకో స్టూడెంట్తో డిస్కస్ చేసుకోవడం అవుతుంది. ఫ్యాకల్టీ ఖాళీగా ఉంటే ఫ్యాకల్టీ రెస్పాండ్ అవుతారు. సో ఈ రకంగా మీ డౌట్స్ కూడా క్లియర్ అవుతాయి అన్నమాట. దిస్ ఈస్ హౌ దిస్ రన్స్. ఇక్కడ కూడా మీరు చూడొచ్చు పబ్లిక్ ఫోరం. ఇక్కడ మీ డౌట్స్ అన్ని ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. I hope this is clear. And NCERT Foundation course, as I told you, today is the last. So tomorrow is the last day. రేపటితో మీకు అయిపోయింది. 10,000 రూపీస్ ఫీజు అనేది ఓన్లీ రేపటి వరకే వ్యాలిడ్. ఎల్లుండి నుంచి మీకు 15,000 అయిపోతుంది. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది, ఫీ విల్ బి రివైజ్ టు 15,000 ఫ్రమ్ 16th August. సో డోంట్ మిస్ ఇట్. ఆల్ ద యూపీఎస్సీ బిగినర్స్, డిగ్రీ స్టూడెంట్స్, ఇంటర్మీడియట్ చదువుతున్న వాళ్ళు, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన తర్వాత యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్న వాళ్ళు ఎవరైనా సరే, పర్ఫెక్ట్ టైం ఇది. ఇంకా ఫర్దర్ టైం డిలే చేసుకోకుండా, తక్కువ ఫీజులో వస్తుంది, డీటెయిల్డ్గా చెప్తున్నాం, ఉపయోగించుకోండి. సో లెట్స్ బిగిన్ టుడేస్ ఎడిటోరియల్ నౌ. సో అలాగే ఎన్సీఆర్టీ ఫౌండేషన్ తో పాటు ఇంకో 2 కోర్సెస్ కూడా మనకి స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయి. ఆప్షనల్స్ మామూలుగా 25,000 ఫీ మీకు 20,000కే వస్తుంది. అలాగే యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రిలిమ్స్, మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ అన్ని కవర్ చేసే యూపీఎస్సీ ఇన్ఫినిటీ కూడా మీకు 50,000 రూపీస్ వర్త్ కోర్సు 40,000కే వచ్చేస్తుంది అనమాట. సో ప్రత్యూష మేడంకి మీరు కాల్ చేసి హ్యాపీగా జాయిన్ అయిపోవచ్చు. సో లెట్స్ లుక్ ఎట్ టుడేస్ ఎడిటోరియల్. ఏం చెప్తుందో చూడండి. స్లాంటింగ్ పోస్ట్స్. స్లాంటింగ్ అంటే అర్థం ఏంటి? స్లాంట్ అంటే ఒక వైపుకి వంగింది కదా స్లాంట్. ఇది అంటే స్ట్రైట్ గా ఉంది అంటాం, ఇది స్లాంట్. స్లాంట్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి? వంగిందనా? కాదు, అంటే బయాస్ అని, అంటే ఒకళ్ళ వైపు వంగిపోయింది అని అర్థం. ఇప్పుడు ఒక ఆర్గ్యుమెంట్ కానీ, ఒక మాట కానీ, ఒక విధానం కానీ ఒకళ్ళకి అనుకూలంగా ఉందనుకోండి, ఏ బి అని ఉంటే నువ్వు ఇలా మధ్యలో ఉండాలి. ఇలా కాకుండా స్లాంట్ అయ్యావు అనుకో, అంటే ఒకరికి అనుకూలంగా మారిపోయావు అని అర్థం.
స్లాంటింగ్ పోస్ట్స్ అంటే అందరికీ ఒకేలా లేకుండా యు ఆర్ షోయింగ్ ఏ పర్టికులర్ బయాస్ టువర్డ్స్ సమ్వన్ ఆర్ సంథింగ్ అనే మీనింగ్ వస్తుంది. ఏ సందర్భంలో అన్నారు చదివితే మనకు అర్థమవుతుంది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ షుడ్ హ్యావ్ ద సేమ్ స్టాండర్డ్స్ ఫర్ ద రూలర్స్ అండ్ ది అపోజిషన్. ఇది రూలింగ్ పార్టీ వాళ్ళు, ఇది అపోజిషన్ పార్టీ వాళ్ళు అన్నప్పుడు ఇప్పుడు ట్విట్టర్ గురించి మాట్లాడతారు. ట్విట్టర్ అనేది ఇద్దరికి సేమ్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి. అలా కాకుండా రూలర్స్కి అనుకూలంగా ఉండకూడదు లేదా అపోజిషన్కి వ్యతిరేకంగా మారిపోకూడదు అనేది ఉద్దేశం. అందుకే స్లాంట్ అవ్వకూడదు, ఒకేలాగా ఉండాలి. Several Twitter handles associated with the Congress and its leaders, including its former president Rahul Gandhi, were blocked by Twitter in the last few days for violating its user policy and the law of the land. ఎందుకు బ్లాక్ చేసేసారంట? రాహుల్ గాంధీ గారు మరియు ఆయనకి సంబంధించిన కాంగ్రెస్ పార్టీకి చెందిన మిగిలిన లీడర్స్ యొక్క చాలా మంది ట్విట్టర్ హ్యాండిల్స్ ని ట్విట్టర్ ఏం చేసింది? బ్లాక్ చేసేసింది. ఎందుకు బ్లాక్ చేసింది? ఫర్ వైలేటింగ్ ఇట్స్ యూజర్ పాలసీ. తనకంటూ ఒక యూజర్ పాలసీ ఉంది ట్విట్టర్ కి, ఆ పాలసీని వైలేట్ చేసినందుకు, ఉల్లంఘించినందుకు. అండ్ ది లా ఆఫ్ ది ల్యాండ్. ఒకటి యూజర్ పాలసీని వైలేట్ చేసినందుకు, రెండవది లా ఆఫ్ ది ల్యాండ్ అంటే అర్థం ఏంటి? మన దేశంలో ఉన్న రాజ్యాంగం, చట్టాలు, వాటిని కూడా ఉల్లంఘించినందుకు వీళ్ళు ఏం చేశారు? బ్లాక్ చేశారు. ద వైలేషన్ పర్టైన్స్ టు post shared by these handles that identified the family of a child who was allegedly raped and murdered in Delhi. ఈ వైలేషన్ అనేది దేనికి సంబంధించిందంట? ఇట్ పర్టైన్స్ టు పోస్ట్స్ షేర్డ్ బై దీస్ హ్యాండిల్స్. అంటే ఈ పర్టికులర్ హ్యాండిల్ అంటే ఏం లేదు, వాళ్ళ యొక్క అకౌంట్ అని, వాళ్ళ అకౌంట్ లో షేర్ చేసిన ఒక పర్టికులర్ ఫ్యామిలీ గురించి. అంటే ఒక చైల్డ్ షీ వాజ్ ఎలీజిడ్లీ రేప్డ్ అంటే అర్థం ఏంటంటే రేప్ చెయ్యబడింది అని ఆరోపణలు ఉన్నాయి. కన్ఫర్మ్ గా తెలియదు. ఎవరైతే రేప్ చేయబడ్డారు అని చెప్పి అనుకుంటున్నామో వాళ్ళ డీటెయిల్స్, ఫలానా ఫ్యామిలీ చెందిన అమ్మాయి రేప్ చేయబడింది అని చెప్పి వీళ్ళ ట్విట్టర్ హ్యాండిల్లో పోస్ట్ చేశారు. రైట్. అండ్ రేప్డ్ అండ్ మర్డర్డ్ ఇన్ ఢిల్లీలో రేప్ అండ్ మర్డర్ గురైన ఫ్యామిలీ, ఒక అమ్మాయి యొక్క ఫ్యామిలీ ఇదే అని చెప్పి వాళ్ళ డీటెయిల్స్ వీళ్ళ ట్విట్టర్ హ్యాండిల్లో పోస్ట్ చేశారు. అలా పోస్ట్ చేయడాన్ని ట్విట్టర్ తప్పుపడుతూ వాళ్ళని బ్లాక్ చేసింది. ఎందుకు తప్పుపట్టింది చూడండి. ద ప్లాట్ఫామ్ హ్యాస్ సిన్స్ రివీల్డ్ that the NCPCR brought the violation to its notice. ఈ NCPCR ఏదైతే ఉందో అది ఈ వైలేషన్ ని వాళ్ళ నోటీస్ కి తీసుకొచ్చింది. NCPCR అంటే అర్థం ఏంటి? నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్. నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ అనేది మీరు ఒక రూల్ ని వీళ్ళు ఉల్లంఘించారు అని చెప్పి వీళ్ళ నోటీస్ కి తీసుకొచ్చింది. ఆ రూల్ ఏంటి? చిన్న పిల్లలు ఎవరైనా ఇలాగా రేప్ చేయబడి మర్డర్ చేయబడితే వాళ్ళ డీటెయిల్స్ పబ్లిక్ ప్లాట్ఫామ్ లో పబ్లిష్ చేయకూడదు, అనానిమస్ గా ఉంచాలి, వాటిని బయట పెట్టకూడదు. అది ఎవరైనా సరే వాళ్ళ మంచి కోసమైనా సరే మీరు బయట పెట్టకూడదు అనేది రూల్. దాన్ని వీళ్ళు బ్రేక్ చేశారు కాబట్టి ట్విట్టర్ వీళ్ళందరినీ బ్లాక్ చేసింది అని అర్థం. ఏ పిటిషన్ ఇన్ ఢిల్లీ హైకోర్ట్ సీకింగ్ లీగల్ యాక్షన్ అగైన్స్ట్ మిస్టర్ గాంధీ హ్యాస్ పాయింట్ అవుట్ that his post was in violation of section 74 of the Juvenile Justice Act. Juvenile అంటే ఈ 17-16 ఏళ్ళు నిండిన వాళ్ళు అనమాట. Juvenile Justice Act 2015 and section 23(2) of the POSCO Act 2012. ఈ రెండు యాక్ట్స్ ప్రకారం వీళ్ళు చేసింది తప్పు. రైట్. వీళ్ళు చేసింది తప్పు అని చెప్పి మన రాహుల్ గాంధీ మీద లీగల్ యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. Both of which mandate that any material that might reveal directly or indirectly the identity of a child victim of a crime shall not be published. చెప్పానా? చైల్డ్ విక్టిమ్ అంటే ఇంకా పూర్తిగా ఏజ్ రాని పిల్లల విక్టిమ్ అంటే బాధితులు, రేప్ కానీ మర్డర్ కానీ గురైన వాళ్ళ ఐడెంటిటీని డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా కానీ మీరు పబ్లిష్ చేయకూడదు. రైట్. Additionally, the post also violated Twitter's own rules. ఈ పోస్ట్ ఇంకా ఏం చేసింది? ట్విట్టర్ యొక్క ఓన్ రూల్స్ ని కూడా వైలేట్ చేసింది. ట్విట్టర్ వాళ్ళు కూడా యూజర్ పాలసీ ఉంటుంది, ఆ యూజర్ పాలసీ వాళ్ళ రూల్స్ ని కూడా వీళ్ళు చేసిన పోస్ట్ అనేది వైలేట్ చేసిందంట. The Congress has not addressed the substantive question raised by the platform regarding these violations. Substantive అంటే ది మోస్ట్ ఇంపార్టెంట్ అని, చాలా ఇంపార్టెంట్ అని. ఈ ట్విట్టర్ ప్లాట్ఫామ్ రైజ్ చేసిన క్వశ్చన్ అంటే లేవనెత్తిన ప్రశ్నని కాంగ్రెస్ అడ్రస్ చేయలేదు, అంటే సమాధానం ఇంకా ఇవ్వలేదు అని అర్థం. ఏంటది? ఇట్ హాస్ ఎలీజ్డ్ డబుల్ స్టాండర్డ్స్ బై ద ప్లాట్ఫామ్. కాంగ్రెస్ ఏమంటుంది?
మన ట్విట్టర్ ప్లాట్ఫామ్ డబుల్ స్టాండర్డ్స్, ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తుంది అంటారు. అధికార పార్టీకి ఒకలాగా మాకు ఒకలాగా పాటిస్తుంది అని చెప్తోంది, కానీ ట్విట్టర్ వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పట్లా. అండ్ క్వశ్చన్స్ ఇట్స్ ఇంపార్షియాలిటీ. మీరు బయాస్డ్ గా ఉన్నారు, మీరు పక్షపాతంతో ప్రవర్తిస్తున్నారు, బీజేపీకి ఒకలాగా మాకు ఒకలాగా ఉన్నారు, వాళ్ళు రీలింగ్ లో ఉన్నారని చెప్పి వాళ్ళ మీద అభాండాలు వేస్తుంది, కానీ కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ అడిగిన దానికి సమాధానం చెప్పలేదు. అండ్ దట్ ఈస్ నాట్ ఎ మెచ్యూర్ రెస్పాన్స్. అది పరిణతితో కూడిన, పరిపక్వంతో కూడిన రెస్పాన్స్ కాదు. నువ్వు మెచ్యూరిటీ ఉంటే చేసిన తప్పును ఒప్పుకోవాలి, ట్విట్టర్ అడిగిన దానికి సమాధానం చెప్పాలి. ద పార్టీ ట్రాన్స్గ్రెస్డ్ అంటే ఉల్లంఘించింది, ఉల్లంఘన అంటే తన పరిధిని మించి ప్రవర్తించింది. ట్రాన్స్గ్రెస్ ద నార్మ్స్ ఆఫ్ డిస్కషన్ ఇన్ ఎ సెన్సిటివ్ కేస్ ఇన్ ఇట్స్ క్యాంపెయిన్. ఇది ఒక సెన్సిటివ్ కేసు అంటే ఒక చైల్డ్ విక్టిమ్ దట్టు రేప్ మరియు మర్డర్ కి గురి కాబడ్డారని చెప్పబడుతున్న విక్టిమ్ కాబట్టి ఇలాంటి విషయాల్లో కొన్ని పరిమితులు ఉండాలి. దాన్ని మనం దాటేసి ట్రాన్స్గ్రెస్ చేసి ఉల్లంఘించి పబ్లిక్ ప్లాట్ఫామ్ లో పెట్టకూడదు. దాని యొక్క నార్మ్స్ ని, రూల్స్ ని ఉల్లంఘించింది. ఇట్ మస్ట్ వితౌట్ క్వాలిఫైయర్స్ యాక్సెప్ట్ దట్ మిస్టేక్. ఇమీడియట్ గా ఇంకా ఏమీ ఆలోచన పెట్టుకోకుండా తప్పుని ఒప్పుకోవాలి. ఇమీడియట్ గా తన తప్పుని ఒప్పుకోవాలి. అర్థమైందా? దీనికి వేరే కారణాలు ఏమి చెప్పకుండా, వేరేది ఏమి చెప్పకుండా ఇమీడియట్ గా తప్పుని ఒప్పుకోవాలి అని అర్థం అన్నమాట. అండ్ కమిట్ టు బెటర్ స్టాండర్డ్స్ ఇన్ సోషల్ మీడియా క్యాంపెయిన్స్. ఫ్యూచర్ లో సోషల్ మీడియాలో మీరు ఏదైనా క్యాంపెయిన్ చేయాలన్నా, ఏం చేయాలన్నా మీరు బెటర్ స్టాండర్డ్స్ ఫాలో అవుతామని చెప్పి కమిట్ అవ్వాలి. బెటర్ స్టాండర్డ్స్ మీరు కమిట్ అవ్వాలి, అది దీని అర్థం. ట్విట్టర్ హ్యాడ్ ఫ్లాగ్డ్ posts on several handles associated with the BJP in May, which were intended to target the Congress as manipulated media. ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ బీజేపీ ట్విట్టర్లో రకరకాల పోస్టులు పెట్టింది. అయితే పెట్టినప్పుడు కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ బీజేపీ పెట్టిన ఈ పోస్టుల్ని అప్పుడు ట్విట్టర్ ఏం చేసిందంటే వాటిని మార్క్ చేసింది. ఫ్లాగ్ అంటే మార్క్ చేయడం. ఏమని? మ్యానిపులేటెడ్ మీడియా. ఇది మ్యానిపులేట్ చేసిన అంశం. అంటే ఇందులో ఉన్న డీటెయిల్స్, అందులో ఏదైతే మెన్షన్ చేశారో అది కరెక్ట్ కాకపోవచ్చు, మ్యానిపులేట్ చేశారు, టింకర్ చేశారు అని చెప్పి ట్విట్టర్ బీజేపీ వాళ్ళు పెట్టిన చాలా పోస్టుల్ని ట్యాగ్ చేసి మ్యానిపులేటెడ్ మీడియా అని చెప్పి పెట్టింది. మ్యానిపులేషన్ చేసేసారు, ఇందులో ఉన్నది నిజమా కాదా మనకి తెలియదు అన్నట్టుగా ట్విట్టర్ పెట్టింది. అండ్ బీజేపీ ఇన్ ద సెంటర్ టుక్ అంబ్రేజ్ అంటే చాలా కోపగించుకున్నారు. they have taken offense, they have taken annoyance over the decision. ట్విట్టర్ తీసుకునే నిర్ణయానికి వ్యతిరేకంగా బీజేపీ వాళ్ళు కోప్పడ్డారు. అండ్ క్లెయిమింగ్ దట్ ఓన్లీ ఎ పోలీస్ ఇన్వెస్టిగేషన్ కుడ్ ఎస్టాబ్లిష్ వెదర్ ద కంటెంట్ వాజ్ ఆల్టర్డ్. మేము పెట్టిన కంటెంట్ ఆల్టర్ చేయబడింది అంటే మారిందా, మ్యానిపులేట్ చేయబడిందా, లేదా ఒరిజినల్ కంటెంట్ అని మీరు ఎలా చెప్తారు? పోలీసులు కదా చెప్తారు, పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేసి చెప్తారు, మీరు ఎలా చెప్పేస్తారు అది ఫేకా లేకపోతే ఒరిజినలా అని చెప్పి కాంగ్రెస్, బీజేపీ మరియు సెంట్రల్ గవర్నమెంట్ అప్పుడు కోపగించుకున్నాయి ట్విట్టర్ పైన. ట్విట్టర్ ఏమనింది? ట్విట్టర్ ఇన్సిస్టెడ్ దట్ ఇట్ హ్యాడ్ ఇట్స్ ఓన్ మెకానిజం టు చెక్ వెదర్ ఫైల్స్ అప్లోడెడ్ ఆన్ ద ప్లాట్ఫామ్ వర్ టింకర్డ్ విత్. ట్విట్టర్ ఏమనిందంటే మాకు ఓన్ మెకానిజం ఉంది, మా ప్లాట్ఫామ్ లో మీరు పెట్టిన ఫోటోలు కావచ్చు, ఫైల్స్ కావచ్చు, డాక్యుమెంట్స్ కావచ్చు, అవి ఒరిజినలా, టింకర్ చేశారా, మార్పులు చేశారని తెలుసుకోవడానికి మాకుంటూ ఓన్ మెకానిజం ఉంది, ఆ మెకానిజం బట్టి మేము చెప్తున్నాం అని చెప్పి ట్విట్టర్ అంటుంది. మీకు అర్థమైందా? అంటే కాంగ్రెస్ పార్టీ ఒక తప్పు చేసింది అని నిందిస్తూ ఒక డాక్యుమెంట్ ని బీజేపీ వాళ్ళు అప్లోడ్ చేశారు ట్విట్టర్లోకి. ట్విట్టర్ ఏమంది? అది ఒరిజినల్ డాక్యుమెంట్ కాదు, ఆల్టర్ చేసేసింది, మ్యానిపులేటెడ్ మీడియా అని చెప్పి బీజేపీ వాళ్ళు ఎవరెవరైతే పెట్టారో అన్ని హ్యాండిల్స్ దగ్గర మార్క్ చేసింది. దానికి బీజేపీ వాళ్ళు కోపగించుకొని అది పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో తేలుతుంది, మీరు ఎలా చెప్తారని చెప్పి అన్నారు. అయితే లేదు, మాకు ఓన్ మెకానిజం ఉంటుంది, మేము కూడా వెరిఫై చేస్తామని చెప్పి ట్విట్టర్ చెప్పింది అనమాట. టింకర్ అంటే మార్చడం, అది మార్చారా లేదా అనేది మాకు తెలుసు అని చెప్పి ట్విట్టర్ అంటుంది. Herein lies the core conflict between the state and private companies over controlling the information flow in a democratic society. ఇక్కడే స్టేట్ కి మరియు ప్రైవేట్ కంపెనీస్ కి మధ్యలో కాన్ఫ్లిక్ట్ వస్తుంది. ఏ విషయంలో? ఓవర్ కంట్రోలింగ్ ద ఇన్ఫర్మేషన్ ఫ్లో. ఇన్ఫర్మేషన్ ని ఎలా కంట్రోల్ చేయాలి అనే విషయంలో స్టేట్ అంటే గవర్నమెంట్, ప్రైవేట్ కంపెనీస్ అంటే ప్రైవేట్ కంపెనీ, వీరన్నిటి మధ్యలో ఒక వివాదం, తగాదా వస్తుంది, భేదాభిప్రాయాలను వస్తున్నాయి, కాన్ఫ్లిక్ట్ వస్తుంది. ఏంటి ఆ కాన్ఫ్లిక్ట్? చూడండి. బోత్ ద స్టేట్ అండ్ కంపెనీస్ ఇన్వోక్ పబ్లిక్ ఆర్డర్ అండ్ ఇంట్రెస్ట్ టు జస్టిఫై దేర్ కంట్రోల్ ఓవర్ ఇన్ఫర్మేషన్. గవర్నమెంట్ మరియు ప్రైవేట్ కంపెనీస్ రెండు ఏమంటే పబ్లిక్ ఆర్డర్, ప్రజల కోసం, ప్రజా ప్రయోజనాల కోసం, శాంతి భద్రతల కోసమే మేము ఇన్ఫర్మేషన్ కంట్రోల్ చేస్తున్నాము అంటారు.
మీరు చూడండి, ఒక మతం మీద రెచ్చగొట్టే ప్రసంగాలతో ఎవరైనా అప్లోడ్ చేశారనుకోండి, అప్పుడు ట్విట్టర్ కానీ ఫేస్బుక్ కానీ ఇమీడియట్గా దాన్ని టేక్ డౌన్ చేసాయి అనుకోండి, వాళ్ళు ఏమంటారు, ఇది రెచ్చగొట్టే ప్రసంగం, ఇది అందరికీ స్ప్రెడ్ అయితే మొత్తం శాంతి భద్రతలు దెబ్బతింటాయి, అందుకోసమే మేము టేక్ డౌన్ చేసామని చెప్పి చెప్తాయి. ప్రభుత్వం చేసినా ప్రభుత్వం కూడా శాంతి భద్రతల కోసమే చేసామని చెప్పి అంటారు, ఇద్దరు అంటారు. కానీ ఎవరికి అది ఒక రకంగా ఏంటంటే శాంతి భద్రతల కోసమే చేశారు, మంచి కోసమే చేశారు, కానీ ఇంకోవైపు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది నొక్కేసినట్టు ఉంటుంది. నిజంగా ఇబ్బందులు క్రియేట్ చేసేదైతే దాన్ని నొక్కేయాలి. ఈ పేరు పెట్టుకొని నార్మల్గా ప్రభుత్వాన్ని ఎవరైనా విమర్శించారనుకోండి, వాళ్ళ నోరు కూడా నొక్కేస్తే అప్పుడు ప్రాబ్లం. సో దెర్ ఇస్ అ ఫైన్ బ్యాలెన్స్ బిట్వీన్ వాట్ టు కంట్రోల్ అండ్ వాట్ నాట్ టు కంట్రోల్. అండ్ అదే మాట ప్రైవేట్ కంపెనీస్ ఉంటున్నాయి, గవర్నమెంట్ కూడా ఉంటుంది. ఎవరికి ఎంత హక్కు ఉంది, ఎవరికి ఎంత పవర్ ఉంది అనేది ఇక్కడ పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది. జస్టిఫై అంటే సమర్థించుకోవడం అనమాట. But the protocol for exercising that enormous power over life remains open to question. Protocol అంటే మీరు ఏ ప్రొసీజర్ ఫాలో అయ్యి ఈ ఇన్ఫర్మేషన్ ని టేక్ డౌన్ తీసేస్తున్నారు, ఆ ఇన్ఫర్మేషన్ పైన మీరు కంట్రోల్ వ్యక్తపరుస్తున్నారు. వాట్ ఈస్ ద ప్రోటోకాల్ దట్ ఈస్ ఓపెన్ టు క్వశ్చన్ అంటే ఎవరికి తెలియదు, అది ఇంకా ప్రశ్నార్థకంగానే ఉంది. Additionally, private companies also claim a right to unilaterally decide their user policy. Private companies కూడా ఏమంటున్నాయి, మేము ఏకపక్షంగా మా యూజర్ పాలసీల్ని పెట్టుకునే అవకాశం మాకు ఉంది అంటున్నాయి. అంటే ఇప్పుడు ట్విట్టర్ తీసుకోండి, ఫేస్బుక్ తీసుకోండి, గూగుల్ తీసుకోండి, ఎవరైనా సరే మా ప్లాట్ఫామ్ ఉపయోగిస్తున్న యూజర్స్ కు ఎటువంటి రూల్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుందని మేము యూనిలేటరల్ గా డిసైడ్ చేస్తాము. ఎందుకంటే మా ప్లాట్ఫామ్ అది, మా యూజర్స్ వాళ్ళు ఏ రూల్స్ ప్రకారం ఉండాలో మేము డిసైడ్ చేస్తామని వాళ్ళు అంటున్నారు. యూనిలేటరల్ అంటే ఏకపక్షంగా, రైట్ అంటే హక్కు, క్లెయిమ్ అంటే ఈ హక్కు మాకు ఉంది అని చెప్తున్నాయి అవి. రైట్, దిస్ రైజెస్ ది పర్టినెంట్ క్వశ్చన్ of whether a private company that is providing a service that is essential, ఈ విషయంలో connectivity in this instance can set the terms of uses arbitrarily. Arbitrarily అంటే without any reason, logic లేకుండా వాళ్ళకి నచ్చినట్టుగా, using their own discretion, వాళ్ళకి నచ్చినట్టుగా without any proper rational అంటే ఎటువంటి లాజిక్ రీజన్ లేకుండా వాళ్ళకి ఎలా అనిపిస్తే అలా టర్మ్స్ ఆఫ్ యూజెస్ ని వాళ్ళు పెట్టవచ్చా అనే ప్రశ్న ఇక్కడ వస్తుంది, ఉత్పన్నం అవుతుంది. దిస్ రైజెస్ ఎ పర్టినెంట్ క్వశ్చన్. పర్టినెంట్ అంటే రిలవెంట్, ఒక ఇంపార్టెంట్ రిలవెంట్ క్వశ్చన్ ఇది లేవనెత్తుతుంది. ఏంటది, ఏ విషయంలో, వెదర్ ఏ ప్రైవేట్ కంపెనీ దట్ ఈస్ ప్రొవైడింగ్ సర్వీస్ దట్ ఈస్ ఎసెన్షియల్ సర్వీస్ ని ప్రొవైడ్ చేస్తున్న ఒక ప్రైవేట్ కంపెనీ, ఏంటి ఎసెన్షియల్ సర్వీస్ ఈ కేసులో, కనెక్టివిటీ, కెన్ సెట్ ద టర్మ్స్ ఆఫ్ యూసేజ్ ఆర్బిట్రరీలీ. టర్మ్స్ ఆఫ్ యూసేజ్ ని ఆర్బిటరీగా సెట్ చేయొచ్చా లేదా అనే విషయం ఇక్కడ వస్తుంది, ఈ క్వశ్చన్ అనేది వస్తుంది. The state has often shown itself unable to control speech in a fair and even-handed manner. స్టేట్ అంటే గవర్నమెంట్ చాలా సార్లు ఏం చెప్పిందంటే ఫెయిర్ గా, ఈక్విటబుల్ గా, అంటే అందరినీ ఒకేలాగా చూసేలాగా, మరియు ఈవెన్ హ్యాండెడ్ గా, అంటే ఒకరిని ఎక్కువగా ఒకరిని తక్కువగా కాకుండా ఒకే రకంగా ఇన్ఫర్మేషన్ ఫ్లోని కంట్రోల్ చేయగలుగుతాననే విషయంలో స్టేట్ ఇట్ వాజ్ అనేబుల్ టు ఇట్ హస్ షోన్ దట్ ఇట్ వాజ్ అనేబుల్ టు డూ ఇట్. అంటే చూడండి, కొన్నిసార్లు ఏం చేస్తుందంటే గవర్నమెంట్ అతిగా కంట్రోల్ చేస్తుంది, కొన్నిసార్లు ఏమో అంటే వాళ్ళకి వ్యతిరేకంగా ఉంటే విపరీతంగా నొక్కేస్తుంటది, అపోజిషన్ వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని వదిలేస్తూ ఉంటది. అంటే ఈవెన్ హ్యాండెడ్ గా మేనేజ్ చేయట్లేదు స్టేట్ కూడా అని చెప్పి అంటున్నారు. ఇట్ డస్ ఈవెన్ విల్ఫుల్లీ మిస్యూజ్ సచ్ పవర్స్ గోయింగ్ బై ఎక్స్పీరియన్స్. కావాలనే తనకున్న పవర్స్ ని మిస్యూజ్ చేస్తుంది అనేది కూడా మనకు తెలుస్తుంది గోయింగ్ బై ఎక్స్పీరియన్స్. గత అనుభవాలు మనం చూస్తే గవర్నమెంట్ తనకున్న ఈ పవర్ ని విల్ఫుల్లీ అంటే కావాలనే మిస్యూజ్ చేస్తుంది. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనుకుంటే, ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, ఇతను ఏదో మాట్లాడుతున్నాడు, ఇతను కూడా ఏదో మాట్లాడుతున్నాడు. ఇతనేమో ప్రభుత్వానికి ఆపోజిట్ గా మాట్లాడుతున్నాడు, ఇతనేమో అపోజిషన్ కి ఆపోజిట్ గా, ఇది అపోజిషన్ అనుకుంటే వీళ్ళకి ఆపోజిట్ గా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఇద్దరికీ ఉంది. ఒకవేళ మీరు తప్పు అనుకుంటే ఇద్దరిని తప్పు అని చెప్పాలి, కానీ గవర్నమెంట్ ఏం చేస్తుంది, జనరల్ గా ఇతన్ని ఎక్కువగా నొక్కేస్తుంది. ఎందుకంటే ఇతను ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు కాబట్టి ఇతని మీద కేసులు పెట్టడం, తప్పు అని చెప్పడం, వీళ్ళకేమో విడిచిపెట్టేస్తుంది. అపోజిషన్ అంటున్నాడు, మనల్ని ఏమనట్లా. అందుకన్నారు విల్ఫుల్లీ, కావాలనే మిస్యూజ్ సచ్ పవర్స్, వాళ్ళ పవర్స్ ని ఈ రకంగా మిస్యూజ్ చేస్తూ ఉంటుంది గవర్నమెంట్ అని చెప్పి చెప్తున్నారు. అందుకే ఇన్ఫర్మేషన్ ఎలా కంట్రోల్ చేయాలి అనే దానికి ఒక స్ట్రిక్ట్ రూల్స్ అనేవి, ఎవరు రూల్స్ వాళ్ళు పెట్టుకుంటున్నారు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వాడుతున్నారు. సమస్య అంతా అక్కడ వస్తుంది. ది ఏజ్ ఆఫ్ యాక్సిలరేషన్ హ్యాస్ థ్రోన్ అప్ మెనీ సచ్ కాంప్లికేటెడ్ moral and governance questions
దట్ సొసైటీ నీడ్స్ టు రిజాల్వ్. ఏజ్ ఆఫ్ యాక్సలరేషన్ అనే పదం ఎందుకు వాడారంటే మనం రోజు రోజుకి టెక్నాలజీ మారిపోతుంది, పరిస్థితులు మారిపోతున్నాయి, పద్ధతులు మారిపోతున్నాయి. అంటే అతి త్వరగా మనం సొసైటీని మారిపోతూ ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో, ఇలాంటి కాలంలో ఏం జరిగింది, ఇట్ హస్ థ్రోన్ అప్ మెనీ సచ్ కాంప్లికేటెడ్, చాలా కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ని, ఇష్యూస్ని అది రైజ్ చేసింది. ఎటువంటి ఇష్యూస్? మోరల్ మరియు గవర్నెన్స్ క్వశ్చన్స్, మోరల్ ఇష్యూస్ మరియు గవర్నెన్స్ ఇష్యూస్. అంటే ఇది కరెక్టా, తప్ప, పరిపాలన ఎలా ఉండాలా, అలా ఉండాలి, అలాంటి విషయాల్లో రకరకాల క్వశ్చన్స్ వస్తున్నాయి. ప్రభుత్వం అందరితో ఒకేలా ఉండాలా, ఒకరితో ఒకలాగా ఇంకోలాగా ఎందుకు ఉంటుంది అనే క్వశ్చన్స్ ని తీసుకొస్తుంది. ఇవన్నీ కూడా సొసైటీ పరిష్కరించాల్సిన విషయాలు. ఇన్ ద మీన్ టైం, ఈ టైంలో స్టేట్ ఏజెన్సీస్ మస్ట్ ఎక్సర్సైజ్ కంట్రోల్ ఓవర్ స్పీచ్ ఓన్లీ ఇన్ ద రేరెస్ట్ ఇన్స్టెన్సెస్. స్పీచ్ కంట్రోల్ చేయడం అనేది ఎప్పుడు పడితే అప్పుడు చేయకూడదు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఫండమెంటల్ రైట్. దాన్ని ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ, ప్రతి చోట కంట్రోల్ చేసుకుంటూ వెళ్ళిపోతే దాని డెమోక్రసీకి మీనింగ్ లేకుండా పోతుంది. సో అందుకని ప్రభుత్వాలు ఏం చేయాలి, రేరెస్ట్, బాగా ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్స్ లో మాత్రమే స్పీచ్ ని కంట్రోల్ చేయాలి ఫర్ ద బ్రీఫెస్ట్ పీరియడ్స్. అది కూడా కొంత తక్కువ, చాలా తక్కువ టైం మాత్రమే. అండ్ ఇన్ ద మోస్ట్ ట్రాన్స్పరెంట్ మేనర్, అది చాలా పారదర్శకంగా చేయాలి. ప్రైవేట్ కంపెనీస్ మస్ట్ బి మోర్ ట్రాన్స్పరెంట్ ఇన్ ఎన్ఫోర్సింగ్ దేర్ గైడ్ లైన్స్. ప్రైవేట్ కంపెనీస్ వాళ్ళ గైడ్ లైన్స్ ని ఎన్ఫోర్స్ చేయడంలో చాలా ట్రాన్స్పరెంట్ గా ఉండాలి. అండ్ రీఅష్యూర్ యూజర్స్ దట్ దేర్ స్టాండర్డ్స్ ఫర్ దోస్ ఇన్ పవర్ అండ్ దోస్ ఇన్ అపోజిషన్ ఆర్ వన్. యూజర్స్ కి నమ్మకాన్ని ఇవ్వాలి. రీఅష్యూర్ అంటే భయాన్ని తొలగించడం, నమ్మకాన్ని ఇవ్వడం. ఏ రకంగా? మా ప్రమాణాలు, స్టాండర్డ్స్ అనేవి అపోజిషన్ పార్టీ అయినా సరే, లేకపోతే అధికార పార్టీ అయినా ఒకటే ప్రమాణాలు మేము పాటిస్తాము, వాళ్ళకి ఒకలాగా వీళ్ళకి ఒకలాగా ఉండము అనే విషయాన్ని మీరు ఎస్టాబ్లిష్ చేయాలి. యూజర్స్ అందరికీ నమ్మకాన్ని కలిగించాలి. అది దీని యొక్క మీనింగ్.